నమస్తే. ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్‌లో పెట్టి పాకిస్తాన్‌ని ఏ విధంగా అయితే దారికి తెచ్చుకున్నామో, అదే విధంగా ఇప్పుడు బంగ్లాదేశ్‌ని కూడా దారికి తెచ్చుకునే యోచనలో భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడుతోంది. మనకి బంగ్లాదేశ్‌కి గంగా జలాల ఒప్పందం ఇది 1996 డిసెంబర్ 12న కుదిరింది. అప్పటి ప్రధాని హెచ్‌డి దేవగౌడ, అలాగే బంగ్లాదేశ్ ప్రధాని అప్పుడు షేక్ హసీనా ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య కుదిరింది. 30 సంవత్సరాల ఒప్పందం ఇది. ఈ ఒప్పందం 2026 డిసెంబర్ 12తో ముగిసిపోతోంది. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రతిపాదనల్ని భారత్ చేయబోతోంది. అంటే ఈ 30 సంవత్సరాలు కాదు ఈసారి ఇంకేదో దాన్ని తగ్గించాలి, అలాగే మా వాటా ఇంకా పెరగాలి, దీన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి బంగ్లాదేశ్ ఇప్పటికే ఆ సూచనలు, ఆ సంకేతాలు పంపించినట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే బంగ్లాదేశ్కి పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఏంటి గంగా జలాల ఒప్పందం? దీన్ని మరి రివ్యూ చేసేటువంటి అవకాశం ఏ మేరకు ఉంది? భారత్కు ఉన్నటువంటి హక్కులు ఏంటి? లేదా పూర్తిగా ఆపేసే అవకాశం కూడా ఏమైనా ఉందా? విశ్లేషకులు ఏమంటున్నారు ఈ అంశాన్ని గురించి? లెట్స్ డిస్కస్. నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు. శాస్త్రి గారు నమస్తే అండి. నేషనలిస్ట్ ప్రేక్షకులు నమస్కారం అండి. ఈ గంగా జలాల ఒప్పందం ఇప్పుడు మనకి పాకిస్తాన్కి ఎలాగైతే ఇండస్ వాటర్ ట్రీటీ ఉందో, ఈ గంగా జలాల ఒప్పందము ఏంటి సార్? అసలు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీన్ని మనం మనకి నచ్చినట్టు లేదా భారత్కి అనుకూలంగా దీంట్లో నిబంధనల్ని సవరించుకునేటువంటి హక్కు మనకుందా? లేకపోతే దానికి ఏమైనా టర్మ్స్, కండిషన్స్ లాంటివి ఏమైనా ఉందా? ఒక మానిటరింగ్ బాడీ లాంటివి ఏమైనా ఉందా? మానిటరింగ్ బాడీ అంటే యాక్చువల్గా ఇప్పుడు దీనికి ఇండస్ వాటర్ ట్రీటీకి తేడా ఉందండి. ఇండస్ వాటర్ ట్రీటీ సంవత్సరం పొడుగా నదీ జలాలు పంపిణీ ఉందండి. అక్కడ నదీ జలాల పంపిణీలు కూడా పాకిస్తాన్కి 80%, మనకి 20% ఉందండి. ఆ పాకిస్తాన్ చిన్న దేశం, దానికి స్వతంత్రం వచ్చినప్పుడు కష్టాలు ఉన్నాయి, దానికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అప్పుడు పాలకులు కొంచెం సానుభూతితో పాకిస్తాన్కి ఎక్కువగా నీళ్లు వెళ్ళేటట్టుగా ఆ ఒప్పందం కుదుర్చుకున్నారండి. ఈ మధ్య అందరికీ తెలుసు కదా, మొన్న పహల్గామ్ దాడి తర్వాత ప్రభుత్వం కొంచెం గట్టి చర్యలు తీసుకుని ఎంటర్ప్రైజ్ ట్రీటీనేమో వచ్చి సస్పెన్స్ లో ఉంచిందండి. పూర్తిగా రద్దు చేయలేదు కానీ సస్పెన్స్ లో ఉంచింది. రద్దు చేసే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంది అని అంటున్నారండి. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ తో గంగా నది వాటర్ ట్రీటీ అన్నది వేరండి. దీనికి సంవత్సరం పొడుగున ఉండదండి. ఇదేంటంటే ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు, ఆ 5 నెలలు మాత్రమే, అంటే సమ్మర్ సీజన్ లో గంగా నదికి వచ్చే ప్రవాహం తగ్గిపోతుందండి. ఆ తగ్గినప్పుడు రెండు దేశాలు ఎట్లా పంచుకోవాలి అన్న దాని మీద ఈ ట్రీటీ ఏర్పడ్డారు. అయితే మొహమ్మద్ యూనస్ భారత్కి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టాడు. డీప్ స్టేట్ అండ చూసుకొని, గత ప్రభుత్వం జో బైడెన్ అండ చూసుకొని రెచ్చిపోయాడు, హిందువుల్ని నానా హింస పెట్టాడు, చాలా చేశాడు. అండ్ చైనా చేతిలో కూడా ఒక పప్పెట్ లాగా ఉన్నాడు. ఇప్పుడు అమెరికా ఇందులో ఏమైనా భారత్ ఏమైనా ఇలాంటి టర్మ్స్, కండిషన్స్ పెడితే అమెరికా ఏమైనా నేరుగా ఇన్వాల్వ్ అవుతుందా? అసలు ఈ మధ్యకాలంలో మనం విన్నది అసలు బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిపించాలని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తోంది అని అంటున్నారు. ఇప్పట్లో ఎన్నికలు ఏమైనా జరుగుతాయా, లేదంటే మొహమ్మద్ యూనస్ మరికొంతకాలం కొనసాగుతాడా? ప్రస్తుతానికి అయితే ఇంకా మహమ్మద్ యూనస్ కొనసాగుతారండి. ఎందుకంటే అమెరికాకి కావాల్సింది తమ చెప్పు చేతుల్లో ఉండే ప్రధాని కావాలి, పాలకులు కావాలి. ఆయన ఏం ప్రధాని కాదు, ప్రజలకే ఎన్నుకోబడలేదు. అమెరికా వాళ్ళు ఆయన నామినేట్ చేశారు. పరోక్షంగా చెప్పాలంటే అమెరికా ఆయన కుర్చీలో కూర్చోబెట్టింది. ప్రస్తుతం ఆయన ప్రధానిగా పదవి అలంకరించాడు కానీ ఆయన నిజమైన ప్రధాని కాదండి. ఎన్నికలు జరిపించమని ప్రతిపక్షాలు కోరుతున్నాయి కానీ నేను ఇప్పుడప్పుడే జరిపించట్లేదు. పరోక్షంగా దానికి అమెరికా మద్దతు కూడా ఉందండి. అమెరికాకి ఎప్పుడు సదుపాయం అంటే సానుకూలంగా ఉంటుందో పరిస్థితి చూసుకొని ఆ టైంలో ఎన్నికలు జరిపిస్తారండి. ఇకపోతే ఈ గంగా వాటర్ ట్రీటీకి ఏంటంటే చెప్పుకున్నాం కదా మనం, జనవరి నుంచి మే 5 నెలల కాలంలో మాత్రమే ఈ ట్రీటీ పనిచేస్తుందండి. దానికి కూడా కారణం చెప్పుకున్నాం, వేసవి కాలంలో ఫ్లో తగ్గుతుంది కాబట్టి అక్కడ 2 పాయింట్లు ఉన్నాయండి. బంగ్లాదేశ్ లో ఒక పాయింట్, భారతదేశంలో ఒక పాయింట్. బంగ్లాదేశ్ లో ఫరీద్పూర్ అని ఒక పాయింట్ ఉంది, అట్లాగే మన దగ్గర హరింగ్ బ్రిడ్జ్ అని చెప్పి ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ దగ్గర వాటర్ ఫ్లో ఎట్లా ఉందో నిపుణులు టెస్ట్ చేస్తారండి. అప్పుడు టెస్ట్ చేసి వాటర్ ఫ్లో ఆధారంగా ఎన్ని క్యూసెక్ల నీరు ప్రవహిస్తుందో చూసి దాని ఆధారంగా పంపిణీ జరుగుతుందండి. ఈ పంపిణీ కూడా ప్రతి 10 రోజులకి పునఃసమీక్షిస్తారండి. ఫ్లో ఎలా వస్తుంది దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఏమనుకున్నారంటే ముందు 60 క్యూసెక్ల ఫ్లో గాని ఉంటే ఇద్దరు చెరుసగం, 2 దేశాలు చెరుసగం పంచుకోవాలి, 30,000 పంచుకోవాలి. అట్లాగా అలా కాకుండా 70,000 అయితే మనకి 35, వాళ్ళకి 35, అట్లా ఒక స్టేజ్ దాకా సగం సగం దాదాపుగా 80,000 దాటినా సరే మనకు అప్పుడప్పుడు ఒక 5,000 క్యూసెక్లు ఎక్కువ వస్తుంది. సాధారణంగా ఇద్దరు చెరి సమానంగా పంచుకోవాలన్న ఒప్పందం అయితే కుదుర్చుకున్నారండి. ఇది రాబోయే డిసెంబర్ 26 కల్లా పూర్తయిపోతుందండి.
అందుకని ఇప్పుడు ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించవలసిన సమయం వచ్చిందండి. అవును. అయితే ఇప్పుడు పాకిస్తాన్తో ఉన్నటువంటి ఇండస్ వాటర్ ట్రీటీలో ఆ ఒప్పందమే సరిగ్గా జరగలేదని చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే చాలా అన్ఫెయిర్గా ఉంది. మ్యాక్సిమం అంతా వాళ్ళు తీసేసుకుంటున్నారు. కేవలం 20%, 25% మాత్రమే మనకుంది. అసలు ఒప్పందమే సరిగా లేదు. దాన్ని ఒకటి రివ్యూ చేయాలని చెప్పి చాలామంది అంటున్నారు. ఇందులో ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రస్తుతానికైతే మనకి 30,000 క్యూసెక్కులు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే చెరుసగమేనా, 50-50 అయినా, లేకపోతే ఇందులో ఎలా ఉంది, ఈ షేర్ ఎలా ఉంది, వాటర్ షేర్? ఆల్మోస్ట్ 50-50 అనే చెప్పుకోవచ్చండి ప్రస్తుతానికైతే. కానీ ప్రాబ్లం ఏంటంటే మన దేశంతో పోలిస్తే బంగ్లాదేశ్ చిన్న దేశం కదా. దేశపరంగా చూసుకుంటే బంగ్లాదేశ్కి ఎక్కువ వాటర్ వెళ్ళినట్టు చెప్పుకోవచ్చు. కరెక్ట్ కదా. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకులు అదే అంటారు, ఇక్కడ మా రాష్ట్రానికి ఇబ్బందులు పడుతున్న నీటి ఎద్దడి ఉంది, ఇటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్కి ఎక్కువ నీరు ఇవ్వడం ఏంటి అని వాళ్ళు రాజకీయంగా కూడా ఇది ఉందండి. ప్రతిపక్షాలు అక్కడ గొడవ చేస్తున్నాయి, మాకు ఎక్కువ వాటా కావాలి, ఇప్పుడు ఎలాగా ఒప్పందం టైం అయింది కాబట్టి పునఃసమీక్షించండి అని పశ్చిమ బెంగాల్ వీళ్ళు కూడా, రైతులు వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారండి. కరెక్ట్. ఆ మేరకు చూస్తే 2 ఒప్పందాలు అన్యాయంగానే జరిగాయి. ఎందుకంటే మీరు చెప్పినటువంటి పాయింట్లో చూస్తే విస్తీర్ణం పరంగా మనది పెద్ద దేశం, మన జనాభా ఎక్కువ, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ, అన్నీ ఎక్కువే పాకిస్తాన్తో పోల్చుకున్నా లేదా బంగ్లాదేశ్తో పోల్చుకున్నా కూడా. ఇలాంటప్పుడు ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో జరిగిన ఒప్పందం కూడా అన్యాయంగానే జరిగింది. అప్పుడు పాకిస్తాన్తో జరిగినటువంటి ఒప్పందం ఇంకా అన్యాయంగా జరిగింది. డెఫినెట్గా రివ్యూ చేయాలి, అవసరమైతే దీన్ని అబేయన్స్లో పెట్టాలి. సో అంటే నా పాయింట్ ఏంటంటే భారత్కి ఫుల్ కమాండ్ ఉంటుందా, లేకపోతే ఇందులో ఎవరైనా ఇంటర్వెన్షన్ లాంటిది ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మనకి రాష్ట్రానికి నీటి తగాదాలు వస్తే ఏదో ఈ కృష్ణా వాటర్ బోర్డు ఇలాంటివి ఎలాగైతే ఉంటాయో, ఇప్పుడు దేశానికి మధ్య ఇవి జల వివాదాలు కాబట్టి దీనికి కూడా అలాంటి వ్యవస్థ ఏమైనా ఉందా, లేదంటే మనం గట్టిగా అనుకుంటే బంగ్లాదేశ్ గారానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అంటున్నా? ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి, అటు పాకిస్తాన్ తోటి కానీ ఇటు బంగ్లాదేశ్ తోటి కానీ భారతదేశం ఎప్పుడు పెద్దన్నలాగా వ్యవహరించి వాళ్ళ మీద అథారిటీ చేయలేదండి. వాళ్ళతో సానుభూతిగా వ్యవహరించింది. అయ్యో చిన్న దేశాలు వాళ్ళకి సాయం చేద్దామన్న దృష్టితోటి చేశారు. అటు ఇండస్ వాటర్ ఒప్పందం అయినా, ఇటు బంగ్లాదేశ్ తోటి గంగా వాటర్ ట్రీటీ అయినా సరే, రెండు కూడా ఏంటంటే చిన్న దేశాలు వాటికి సాయం చేద్దాం, పెద్ద దేశాలు మనం తట్టుకోగలం, వాటి అవసరాలు మనం చూద్దాం, వాళ్ళ ప్రజల అవసరాలు చూద్దాం అనే సానుభూతి తోటి చేశారండి. కానీ ఎప్పుడు ఏమవుతుందంటే కాల్వన పరిస్థితులు మారిపోతాయండి. ఈ మధ్య కాలంలో మీరు మొన్న విదేశాంగ శాఖ మంత్రి, తర్వాత వాటర్ మినిస్టర్ గారు కూడా ఏమన్నారంటే, అసలు పహల్గామ్ దాడి అంటూ జరగకుండా ఉంటే ఇండస్ వాటర్ ట్రీటీని మరొక 30 ఏళ్ళు పొడిగిద్దామని కూడా మేము ఆలోచించాము, కానీ పహల్గామ్ తర్వాత పరిస్థితులు మారిపోయి. అట్లాగే బంగ్లాదేశ్ కూడా మొన్న హసీనా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత భారత వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయింది బంగ్లాదేశ్ లో. బంగ్లాదేశ్ రాజకీయ నాయకుల్లోని, తర్వాత మిలిటరీకి కూడా భారతదేశం మీద వ్యతిరేకత పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మనం బంగ్లాదేశ్ మీద మళ్ళీ సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. అది కాకుండా మనం నష్టపోతూ బంగ్లాదేశ్ సాయం చేయడం అనే పద్ధతి ఇప్పుడు కాదు, రోజులు మారిపోయాయి. అందుకని మన అవసరాలు ఏంటో చూసుకొని మన మెయిన్ పశ్చిమ బెంగాల్ వ్యవసాయ రైతులకి అవసరాలు చూసుకుంటే దానికి తగ్గట్టుగా మళ్ళీ పునఃసమీక్షిద్దాం వాటర్ ట్రీటీని అని అంటున్నారండి. ప్రస్తుతానికైతే అది 30 సంవత్సరాలు ఉంది, దాన్ని 10-15 సంవత్సరాలకు తీసుకొద్దాం అని అంటున్నారు. యాక్చువల్ గా మరొకటి ఏంటంటే ఆ వాటర్ ట్రీటీలోని ఒక 12వ క్లాస్ ప్రకారం ఇద్దరు ఒప్పుకుంటే గానీ ఒప్పందం నిలబడదండి. 3వ పక్షం దాంట్లో ప్రమేయం లేదండి. ఓన్లీ అది ద్వైపాక్షిక ఒప్పందం, మనకి బంగ్లాదేశ్ కి మధ్య మాత్రమే ఒప్పందం అండి. ఓకే ఓకే. సో మనకు కమాండ్ ఉంటుంది, మనం అనుకుంటే మన ప్రభుత్వం అనుకుంటే గట్టిగా చేయగలదు. అవునండి, తప్పకుండా చేయగలదు. అందుకనే మనం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముందే చర్చలు పెట్టి దానికి తగ్గట్టుగా క్లాజెస్ మారుస్తారండి. తర్వాత ఈ మధ్యకాలంలో చెప్పాను కదా, మనకి పహల్గామ్ దాడి తర్వాత కూడా ఈ బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఆ టర్కీకి ఇటు పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నారు. సాయం చేస్తున్న భారతదేశం గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ మరో మాట చెప్పాలంటే వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి సానుభూతి చూపించడం అవసరం లేదు. అందుకని మన ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ ట్రీటీ మన దేశానికి ఈసారి అనుకూలంగా ఉండేటట్టుగా ఒప్పందం చేసుకుంటారండి. సో డెఫినెట్గా జరగాల్సిందే. ఎప్పటి నుంచి ఆ ప్రక్రియ మొదలు పెట్టాలి. అయితే ఇందాక మీరు అన్నట్టుగా మహమ్మద్ యూనస్ డెఫినెట్గా అమెరికా పప్పెట్ కాబట్టి, చైనా పప్పెట్ కాబట్టి డెఫినెట్గా యాంటీ భారత్ ఎజెండాతోనే పనిచేస్తాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల్లోనూ ఆర్మీలోనూ కూడా భారత్పై వ్యతిరేకత ఉందంటారా? ఆర్మీ అక్కడ వకారుజ్జమాన్ ఉన్నాడు. వకారుజ్జమాన్ షేక్ హసీనాకి చాలా సన్నిహితుడు, బంధువు అని కూడా చెప్తారు. మేనల్లుడు ఏదో సంథింగ్ చెప్తారు.
సో ఆర్మీకి కూడా భారత్పై వ్యతిరేకత ఉందంటారా? ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉందంటారా? కేవలం పరిపాలకుల్లోనే, రూలర్స్లో మాత్రమే ఉందా? అంటే అది ప్రజల్లో ఇప్పుడు పాకిస్తాన్ తరహాలో తయారు చేస్తున్నారండి. బంగ్లాదేశ్ కూడా ప్రజల్లో కూడా భారతదేశం మీద వ్యతిరేకత పెంచుతున్నారు. వాళ్ళకి ఏంటంటే సర్వైవల్ వ్యతిరేకత. పాకిస్తాన్ ఎన్నాళ్ళు అట్లాగే అది. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్ననాళ్ళు ఏంటంటే షేక్ హసీనా ప్రభుత్వం భారతదేశంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేశారండి. అందుకని ప్రజలకు కూడా భారతదేశం మీద వ్యతిరేకత లేకుండా చేశారు. కానీ ఒకసారి షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఎప్పుడైతే పడగొట్టారో ఆ రోజు నుంచి భారత్ మీద వ్యతిరేకత పెరిగిందండి. అందుకే షేక్ ముజిబుర్ రెహమాన్ గారు అప్పుడు మనకి ఎట్లాగో దేశానికి స్వాతంత్రం ఇచ్చి గాంధీ ఎట్లాగో వాళ్ళకి ముజిబుర్ రెహమాన్ గారు అట్లాగా బంగ్లాదేశ్కి ఆయన ఇంటిని వాటిని ధ్వంసం చేశారు. ఆయన చాలా అగౌరవపరిచారు ఆయన్ని. అంటే అది ప్రజల మీద ఎంత ప్రజల మానసిక స్థితిని ఎట్లా మారుస్తున్నారో చూడండి. అక్కడ రాజకీయ నాయకులు ఒకప్పుడు మెచ్చుకున్న తమ నాయకుడిని ఈ రోజు చేదరించుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. అదే తరహాలో భారతదేశం మీద వ్యతిరేకత కూడా ప్రజల్లో నూరు పోస్తున్నారండి. సైనికులు అయితే ప్రస్తుతానికి యాక్టివ్ గా లేరు. మనకు వ్యతిరేకంగా అయితే పెద్ద ప్రకటనలు ఏమీ చేయటం లేదండి. చరిత్రలో ఆనవాళ్ళు అనేవి లేకుండా చేయడానికి ఈవెన్ పాఠ్య పుస్తకాల్లో కూడా ఆ ప్రస్తావన లేకుండా చేస్తున్నారు. షేక్ హసీనా తండ్రి ఆయన ఎవరు, ముజిబుర్ రెహమాన్, అతని తాలూకా ఏమి ఉండకూడదని చెప్పి చరిత్రను కూడా మార్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళనే మార్చినప్పుడు డెఫినెట్గా భారత్పై కూడా ఆ ద్వేషం కలిగేలాగా తయారు చేస్తారు. అందులో ఏం సందేహం లేదు. ట్రేడ్ రిలేషన్స్ విషయంలో నాకు తెలిసి బంగ్లాదేశ్ మీద మనం ఏదో ఆధారపడి ఉన్నామైతే కాదు. డెఫినెట్గా వాళ్ళు భారత్ మీద ఆధారపడి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ టెక్స్టైల్ పరిశ్రమలు ఎక్కువ అని చెప్తూ ఉంటారు. సో దాని మీద కనుక మనం కొంత పూర్తిగా ఆపేయడం కానీ లేకపోతే కొన్ని కండిషన్స్ పెట్టగలిగితే డెఫినెట్గా ట్రేడ్ పరంగా వర్తక పరంగా బంగ్లాదేశ్కి కొంత ఎఫెక్ట్ అవుతుందా? ఇప్పటికే ఇబ్బంది పడుతుందండి. ఎందుకంటే బంగ్లాదేశ్ మీకు బట్టల పరిశ్రమ ఉంది, కానీ బట్టల పరిశ్రమకు కావాల్సిన పత్తి మన దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటారు చాలా మొత్తం మీద. అందుకని పత్తి దిగుమతి చేసుకుంటున్నారు కాబట్టి పత్తి దిగుమతులు తగ్గిపోయాయండి. తర్వాత ఈ దేశంలో కూడా ఇంటర్నల్ గా బాగా డిస్టర్బెన్స్, అంటే అల్లర్లు ఆందోళనలు తరచుగా జరుగుతూ ఉండడం వల్ల వాళ్ళ బాగా పరిశ్రమ చాలా దెబ్బతిందండి. వస్త్ర పరిశ్రమ చాలా దెబ్బతింది. పూర్వం బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ చేస్తారు, ఎక్స్పోర్ట్స్ బాగా తగ్గిపోయాయండి. దానివల్ల మన దేశానికి మన వస్త్ర పరిశ్రమ కొంచెం పుంజుకుంటుంది, అడ్వాంటేజ్ వస్తుందండి మన పరిశ్రమకు కూడా. తర్వాత బంగ్లాదేశ్ కి మెయిన్ ఏంటంటే బంగ్లాదేశ్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది వస్త్రాలేనండి. ఈ మధ్య అమెరికా యూరోప్ కూడా దేశాలు కూడా బంగ్లాదేశ్ వస్త్రాలు బాగా ఎక్కువగా చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ ఆందోళన వల్ల మన దగ్గర నుంచి సామాన్లు దిగుమతి చేసుకోలేకపోతున్నారు. సో దానాదైనా మొత్తానికి వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఉండే. ఆ మధ్య మన దేశం బియ్యం కూడా బంగ్లాదేశ్ సరఫరా చేస్తుందండి. సో ఈ పరిస్థితుల్లో మనం వాళ్ళ మీద ఆధారపడడం ప్రసక్తే లేదు. విద్యుత్ గురించి మన దేశం మీద విద్యుత్ గురించి కూడా మన దేశం మీద ఆధారపడుతున్నారండి. ఆదాన్ని వాళ్ళకి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి లైన్స్ వేశారు. విద్యుత్ బకాయిలు కూడా చెల్లించలేకపోతున్నారు. ప్రమాణమే 1000 కోట్ల దాకా విద్యుత్ బకాయిలు ఆదాయానికి పెండింగ్ ఉన్నాయండి. వాళ్ళు చెల్లించాల్సిన బాకీలు ఉన్నాయండి. కరెక్ట్. ఎంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా మనం దయ చూపించారు మన ప్రభుత్వం. ఏది ఇప్పుడు విద్యుత్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఈ బియ్యం విషయంలో కానివ్వండి, కొంత బడ్జెట్ కూడా కేటాయించారు. వాస్తవానికి చాలామందికి తెలియదు ఆ విషయం. బడ్జెట్లో రెగ్యులర్గా ప్రతి ఏటా కేటాయించాల్సిన బడ్జెట్లో కొంత కేటాయించారు. ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా కూడా అది భారత్ గొప్పతనం. ఎనివే వాళ్ళ ఏమంటారు అన్ని విధాలుగా వాళ్ళని కంట్రోల్లో ఉంచుకునేటువంటి అవకాశం మనకు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి దీని మీద సీరియస్గా ఆలోచన చేయాలని భావిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు, ధన్యవాదాలు. నమస్తే అండి. పాకిస్తాన్ మాదిరిగానే బంగ్లాదేశ్ని కూడా అన్ని విధాల చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ఈ గంగా జలాల ఒప్పందం, గంగా వాటర్ ట్రీటీ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. గంగా వాటర్ ట్రీటీ మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాల్లో బంగ్లాదేశ్ భారత్పై ఆధారపడి ఉంది. అది ట్రేడ్ రిలేషన్స్లో కానీ విద్యుత్ విషయంలో కానీ చాలా విషయాల్లో బంగ్లాదేశ్ భారత్పై ఆధారపడి ఉంది. కాకపోతే ఈ చెప్పిన మాట వినకపోతే ఎలా దారికి తెచ్చుకోవాలో కేంద్ర ప్రభుత్వానికి, మోదీ సర్కార్కి బాగా తెలుసు. ఇప్పటికే ఆ ప్రయత్నం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మీరు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.